హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో నిన్న సండే వీడియో అండి. నిన్న సండే స్పెషల్ వచ్చి మా బ్లెస్సీ పుట్టినరోజు. అంటే మా పాప ఉంది కదండి బ్లెస్సీ, తన పుట్టినరోజు అండి. ముందుగా అయితే మేము ఇక్కడ బిర్యానీ అనేది రెడీ చేస్తున్నాం. అంటే ఈవినింగ్ 7కి చేసామండి. ఇక్కడ మా అమ్మగారు అయితే బిర్యానీ ప్రిపరేషన్ కోసం అయితే ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నారు. టమాటా, ఉల్లిపాయ ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నారండి. నేనైతే చికెన్ కర్రీ అనేది ప్రిపేర్ చేశాను. మా అమ్మగారు అయితే బిర్యానీ అనేది ప్రిపేర్ చేశారు. చికెన్ కర్రీ ప్రాసెస్ అనేది నేను మీకు చూపించలేదండి, ఎందుకంటే టైం అనేది అస్సలు సెట్ అవ్వాలంటే 7కి అంటే 7:30 అట్లాగనమాట. ఇక్కడ బిర్యానీ ప్రాసెస్ వచ్చి మా మమ్మీ చేశారండి. చాలా సాఫ్ట్గా పిల్లలకి నచ్చే విధంగా చాలా బాగా చేశారండి. బాస్మతి రైస్ తోటి మా మమ్మీ బిర్యానీ చాలా బాగా చేస్తారండి. ఇక్కడ ఒక 2 స్పూన్లు ఆయిల్, 2 స్పూన్లు నెయ్యి వేసి తర్వాత బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి తర్వాత టమాటా, ఉల్లిపాయ అన్నీ కూడా వేసి కుక్ చేశారు. తర్వాత ఇక్కడ 3 గ్లాసులు బాస్మతి రైస్ బియ్యం తీసుకున్నారు. వాటిని అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేసుకున్నారండి. తర్వాత 3 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసులన్నర వాటర్ వేసారండి. అంటే మనకు సాఫ్ట్గా పొడిపొడిలాడుతూ కావాలంటే 4 గ్లాసులన్నర వాటర్ వేసుకుంటే సరిపోతుందంటండి. ఆ తర్వాత ఆల్రెడీ ఫ్రై చేసుకున్న చికెన్ని కూడా దీంట్లో వేసేసుకున్నారండి. వేసుకున్నారు. చాలా అంటే మీకు చూడడానికి కారంగా అనిపించినా చాలా స్మూత్గా చాలా బాగా వచ్చిందండి. స్పైసీ లేకుండా చాలా బాగుందండి బిర్యానీ అనేది. ఆ తర్వాత రైస్ కూడా వేసేసుకున్నారండి. దీంట్లోనూ రైస్ కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకొని మనం బిర్యానీ అనేది కుక్ చేసేసుకోవడమేనండి. ఇక్కడైతే ఫైనల్లీ బిర్యానీ అనేది ప్రాసెస్ అయిపోయింది. తర్వాత దమ్ చేసుకుంటే మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. ఫైనల్లీ ఇక్కడ మా పాపను అనేది రెడీ చేసేసానండి. అంటే వీడియో అక్కడ కుకింగ్ అనేది మా మమ్మీ చేస్తున్నారు కదా, ఇక్కడ నేనైతే మా పాపని అయితే రెడీ చేస్తున్నాను. ఇక్కడ మా పాప అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారా అండి, చక్కగా డ్రెస్ అది వేసేసుకొని రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీ అందరికీ కూడా హాయ్ చెప్తుందండి. మా బ్లెస్సింగ్ అయితే ఖచ్చితంగా మీరు బ్లెస్ చేయాలండి. మీ బ్లెస్సింగ్ అనేది మా బ్లెస్సింగ్కి చాలా అవసరము. ఇక్కడ రెడీ అయిపోయింది చక్కగా. వాళ్ళ డాడీ ఏమో కేక్ అనేది అరేంజ్ చేస్తున్నారంటే బయట నుంచే తీసుకుని వచ్చేసామండి. కేక్ అనేది చాలా సింపుల్గా మేము ఎప్పుడు కూడా ప్రతి ఇయర్ కూడా ఇలాగే చేస్తామండి. ఎవరిని కేక్ ఏమో అంటే దాని ఫ్రెండ్స్ని కానీ బయట వాళ్ళని కానీ ఎవరిని కేక్ ఏమండి. చాలా సింపుల్గా ఇలాగ మా ఇంట్లో మా అమ్మ, మా నాన్న, మా అన్నయ్య, మేమందరం ఇలా కలిపి ఇలాగే పిల్లోడికి, బాబుకి, పాపకి కూడా ఇలాగే చేస్తామండి. అవన్నీ పిల్లవని ఇంకా నేను చాలా సింపుల్ ప్రాసెస్లో ఇలాగైతే చేస్తాము. ఇక్కడ కేక్ కటింగ్ అనేది చేస్తున్నారండి. అంటే కేక్ కటింగ్కి ముందు మా హస్బెండ్ అయితే ప్రేయర్ చేస్తున్నారు. ఇక్కడ మా హస్బెండ్ ప్రేయర్ చేసిన తర్వాత మా మమ్మీ కూడా ప్రేయర్ చేస్తున్నారండి. ప్రేయర్ చేసిన తర్వాతే కేక్ కటింగ్ అనేది చేస్తున్నాము. ఇక్కడ మా మమ్మీ, మా డాడీ చూడు ఎలా ఉంటుందో. చెప్పి హ్యాపీ బర్త్డే చెప్పాలి. తర్వాత ఇక్కడ కేక్ కటింగ్ అనేది చేస్తుందండి మా బ్లెస్సీ. అంటే మా హస్బెండే చేయిస్తున్నారు. ముందుగా అయితే మా హస్బెండ్ అయితే చిన్న కేక్ ముక్క అయితే పాపకి, బాబుకి తినిపించారండి. తర్వాత అయితే మా డాడీ, మా మమ్మీ అంటే మా నాన్నగారు, మా అమ్మగారు అయితే తినిపించారు. తర్వాత ఇక్కడ మా బ్లెస్సీ అంటే అన్న చెల్లెలు ఇద్దరు కూడా తినిపించుకున్నారండి. ఫైనలీ ఇక్కడ పుట్టినరోజు అనేది చాలా సింపుల్గా చక్కగా అయిపోయిందండి. తర్వాత ఇక్కడ ఐటమ్ వచ్చి బిర్యానీ, చికెన్ బిర్యానీ చాలా బాగా వచ్చింది. చూసారండి, పొడి పొడి ఆడుతా టేస్ట్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. స్పైసీ లేకుండా చక్కగా సాఫ్ట్గా పిల్లలకు కూడా పెట్టే విధంగా చేశారండి మా అమ్మగారు. చికెన్ కర్రీ కూడా ఇక్కడ నేను ప్రిపేర్ చేశాను, అయిపోయిందండి. తర్వాత కొద్దిగా వైట్ రైస్ అనేది చేశాను. ఫైనల్లీ మా పాప పుట్టినరోజు అయితే అయిపోయిందండి. మీరైతే ఖచ్చితంగా మా పాపనైతే బ్లెస్ చేయండి. వీడియో అయితే ఎలా ఉందో లైక్ చేయండి. వీడియో లైక్ చేసి షేర్ చేసి మా పిల్లకైతే బ్లెస్సింగ్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.